అందమైన అమ్మాయిలు కావాలా? అయితే మా దగ్గర అనువైన ప్యాకేజీలున్నాయి. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అలా ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ కింద ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మాయిలతో మాట్లాడొచ్చు, డేటింగ్ చేయొచ్చు. మొత్తానికి ఫుల్ ఎంజాయ్ మీ సొంతం. ఇలాంటి ప్రకటనలతో అమాయకులను బురిడి కొట్టిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ముఠా గుట్టు రట్టయింది. కోల్కతా కేంద్రంగా లవ్ ఆర్ట్ డేటింగ్ వెబ్సైట్ రన్ చేస్తూ యువకులకు గాలం వేస్తున్న ముగ్గురు సైబర్ నేరస్తులు హైదరాబాద్ పోలీసులకు చిక్కడం చర్చనీయాంశమైంది. ఆన్లైన్ డేటింగ్తో యువకులకు గాలం వేస్తూ కోట్లు కొల్లగొట్టిన ముఠా గుట్టు రట్టయింది. అందమైన అమ్మాయిలతో మాట్లాడొచ్చు, డేటింగ్ కావాలంటే ఓకే అంటూ ఎందరో యువకులను బురిడీ కొట్టించిన ముఠా ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కింది. ప్యాకేజీల రూపంలో జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి చివరకు బెదిరించే ధోరణిలో మరింత డబ్బు గుంజి ఆటాడుకుంటున్న ముగ్గురు ముఠా సభ్యుల పాపం పండింది. కోల్కతాకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ ఈ ముఠా దాదాపు 8 కోట్ల రూపాయల మేర కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయడం గమనార్హం. కోల్కతాకు చెందిన 26 ఏళ్ల సోమారోకా ఆర్నాబ్సుర్తో పాటు 23 సంవత్సరాల మహమ్మద్ ఇమ్రాన్ ఈ ముఠా సభ్యులుగా గుర్తించారు పోలీసులు. లవ్ ఆర్ట్స్ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్న ఈ ముఠా దేశవ్యాప్తంగా యువకులకు గాలం వేస్తోంది. ఆన్లైన్ డేటింగ్ సర్వీసెస్ పేరుతో అమాయకులను నట్టేట ముంచుతూ కోట్లు గడించింది. 2 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 8 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లు సమాచారం. అందమైన అమ్మాయిలతో గంటల తరబడి మాట్లాడొచ్చు, డేటింగ్ చేయొచ్చంటూ ప్రకటనలు గుప్పించిన ఈ ముఠా వెబ్సైట్కు అనతి కాలంలోనే ఆదరణ పెరిగింది. అయితే మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇలా ప్యాకేజీల రూపంలో సర్వీసులు అందిస్తామని ఊదరగొట్టింది. అలా వీరిని సంప్రదించిన యువకులను నట్టేట ముంచింది. సోమారోకా అనే యువతి 2 ఏళ్ల కిందట కాల్ సెంటర్ నిర్వహించింది. అందులో 20 మంది యువతులను టెలికాలర్స్గా నియమించుకుంది. ఆర్నాబ్సుర్తో పాటు మహమ్మద్ ఇమ్రాన్ను మేనేజర్లుగా ఏర్పాటు చేసింది. అయితే కాల్ సెంటర్లో నష్టాలు రావడంతో రూటు మార్చింది సోమారోకా. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ఇలా ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ ప్రారంభించి యువకులను మోసగిస్తూ కోట్లు రాబట్టింది. అమ్మాయిలతో చాటింగ్ కోసమో, డేటింగ్ కోసమో ఈ వెబ్సైట్ను క్లిక్ చేస్తే చాలు, మొదట 1,025 రూపాయలను రిజిస్ట్రేషన్ కింద చెల్లించమని అడుగుతారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టెలికాలర్ ఫోన్ చేసి పూర్తిస్థాయి మెంబర్షిప్ కోసం 18,000 రూపాయలు చెల్లించాలని అడుగుతుంది. అది పూర్తయ్యాక మరో టెలికాలర్ ఫోన్ చేసి మీ రిజిస్ట్రేషన్ దాదాపు పూర్తయినట్లేనంటూ ఫోటో, ఐడి పంపిస్తే చాలంటూ కబుర్లు చెబుతుంది. అలా అవి కూడా పంపించాక మరో సీన్ క్రియేట్ చేస్తారు ముఠా సభ్యులు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఓన్లీ చాటింగ్ అంటే రోజుకోసారి ఓ యువతి గంటసేపు మాట్లాడుతుందని చెబుతారు. డేటింగ్ కోసం దేశవ్యాప్తంగా ఎక్కడైనా యువతులను సమకూరుస్తామని నమ్మిస్తారు. అయితే కొంతమంది యువతుల ఫోటోలు, వారి వివరాలు వెబ్సైట్లో పొందుపరచడంతో అది నిజమని నమ్ముతారు చాలామంది. ఆ క్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక సదరు యువకులకు సంబంధించిన ఫోటోలు, చిరునామా తదితర వివరాలను ఈ ముఠా సభ్యులే ఇతర డేటింగ్ సైట్లలో పెట్టేవారు. అలా తిరిగి వీళ్లే వాళ్లకు ఫోన్ చేసి మీ ఫోటోలు, వివరాలు పలానా వెబ్సైట్లో ఉన్నాయి, మీరు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బెదిరించేవారు. కోల్కతా కేంద్రంగా మీ మీద కేసులు నమోదవుతున్నాయని భయపెట్టేవారు. పోలీసులు మీ దగ్గరకు రావాలంటే కొంత సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేసేవారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన హైదరాబాద్ వ్యక్తి ఒకరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మొదట రిజిస్ట్రేషన్ కింద 1,025 రూపాయలు, 18,000 రూపాయలు చెల్లించానని, ఆ తర్వాత తనను బెదిరించడంతో ఒకసారి 75,000 రూపాయలు, మరోసారి 1,20,000 చెల్లించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇంకోసారి బెదిరించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు కూపీ లాగితే ఈ ముఠా గుట్టురట్టయింది. దాంతో కోల్కతా వెళ్లిన హైదరాబాద్ పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక ఇదిలా ఉంటే పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇందులో పురుషులు, మహిళలు అన్న భేదమే లేదు. అనవసర సుఖాల వంట పడుతూ చీ అనిపించుకుంటున్నారు. భర్త అందమైన కుటుంబాన్ని వదిలేసి పక్కదారి పట్టిందో మహాతల్లి. పరాయి పురుషుడి మోజులో కుటుంబ వ్యవస్థను అవమానించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఓ భార్య చేసిన పనికి భర్త బలైపోయాడు. నర్సీపట్నంలోని కొత్త వీధికి చెందిన కామిరెడ్డి దుర్గాప్రసాద్కు ఓ మహిళతో కొంతకాలం క్రితం పెళ్లయింది. అంతా బాగుందనుకున్న సమయంలో భార్య వేరొకరి మోజులో పడింది. ఎంత చెప్పినా వినకుండా ప్రియుడితో లేచిపోయింది.
భార్య కోసం పోలీస్ కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోవడం, అవమానం భరించలేక దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆ వీడియోలో ప్రియుడితో కలిసి భార్య చేసిన మోసం, తనకు ఎదురైన అవమానాలు, పోలీస్ కంప్లైంట్ చేసినా న్యాయం జరక్కపోవడం వంటి విషయాలు చెప్పాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. గత నెలలో మధురవాడకు చెందిన మృదుల అనే మహిళ ప్రియుడితో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసింది. అర్ధరాత్రి భర్తను కుక్కర్ మూతతో కొట్టి హతమార్చింది. అనంతరం భర్త మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి మారికవలస వద్ద హైవే వంతెన కింద పడేసింది. 2 రోజుల తర్వాత డెడ్ బాడీని పెట్రోల్ పోసి తగులబెట్టారు. అనంతరం తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఆమె భర్తను చంపినట్లు వెల్లడైంది. అంతకుముందు విజయనగరం జిల్లాలో తులసి అనే మహిళ భర్త రామును ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. అలాగే జూలై 25న సాయి ప్రియాంక అనే మహిళ పెళ్లి రోజు భర్తతో కలిసి షికారుకెళ్లింది. తిరిగి ఇంటికెళ్లే సమయానికి భర్త ఫోన్ చూసుకుంటుండగా వెనక నుంచి ప్రియుడితో పారిపోయింది. ఆమె సముద్రంలో గల్లంతైందని భావించి పోలీసులు, కోస్టుగార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలించారు. అయితే ఆమె ప్రియుడితో బెంగళూరు వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. పోలీసులు ఆమెను బెంగళూరు నుంచి తీసుకురాగా ప్రియుడితోనే వెళ్లిపోయింది.